కుంభరాశి వారికి మార్చి 21 శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందండి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో రేపటి రోజున జరిగే సంఘటనలు మీకు నిజంగా షాక్ అయితే కలిగిస్తాయన్నమాట. మీరు ఊహించని విధంగా ఒక పరిణామం మీ జీవితాన్ని మలుపైతే తిప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో నిశ్శబ్దంగా ఉన్న కొన్ని విషయాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు. కుంభరాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మార్పు దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారండి. వారు చెప్పే ఒక మాట లేదా చేసే ఒక పని మీ ఆలోచనలని పూర్తిగా మార్చివేస్తుంది. ఇది కొందరికి శుభవార్తగా మరికొందరికి ఒక గుణపాఠంగా మారవచ్చు. అయితే ఏదైనా జరిగినా కానీ అది మీ మేలు కోసమే జరుగుతుందని గుర్తుంచుకోండి. అయితే రేపటి రోజున ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో, ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి. దిన ఫలితాలను పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారికి పరిగణించబడతారు. కుంభరాశి వారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు ఇస్తుంది, కానీ చివరికి మీకు అనుకూలంగా మారుతుంది. ఉదయం కొంచెం ఆలస్యం అయోమయం ఉండొచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా కూడా మారబోతున్నాయన్నమాట. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా ఒక ముఖ్య సమాచారం లేదా అవకాశం మీకు లభించే సూచనలు అయితే ఉన్నాయండి. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినదిగా ఉండవచ్చు అనమాట. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపిస్తాయి, కానీ అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో పెద్దల మాట వినడం వల్ల సమస్యలు కూడా దూరం అవుతాయి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు నీలం కలర్, అలాగే ఈ రంగు ధరించడం లేదా మీ దగ్గర ఉంచుకోవడం శుభప్రదంగా ఉంటుందన్నమాట. ఇక కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 అన్నమాట. ఈ సంఖ్యతో సంబంధించినటువంటి పనులు మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి. రేపటి రోజున మీరు పడమర దిశగా ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ దిశలో చేసే పనులు మీకు విజయాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఇక మీరు రేపటి రోజున నమ్మకాన్ని కోల్పోవద్దండి. ప్రతి సంఘటన మీ మేలు కోసమే జరుగుతుంది. మీ కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఇక కుంభరాశి వారికి రేపటి రోజున సాధారణంగా కనిపించిన లోతుగా చూస్తే చాలా కీలకమైన మార్పులు తెచ్చే రోజు అనమాట. ముఖ్యంగా శనివారం కావడం వల్ల శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు చాలా ప్రభావం చూపుతాయండి. ఇక కుంభరాశి వారికి రేపు ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి అడుగు వేయాలి. అప్పుడు మీకు వచ్చే సమస్యకి సగానికి తగ్గిపోతాయన్నమాట. ఇక ఉద్యోగ రంగం వారికి, ఉద్యోగస్తులకు రేపటి రోజున కొంచెం టెన్షన్గా ప్రారంభమవుతుంది. ఆఫీస్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూలు పెద్దవిగా అనిపించవచ్చు. ముఖ్యంగా మీతో పనిచేసే వారిలో ఒకరు మీ మీద అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి. మీ పనిని మీరు నిబద్ధతతో చేస్తే పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యాపార రంగం చేసేవారికి, వ్యాపారస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుంది. ఉదయం కొంచెం నష్టాల సంకేతాలు కనిపించినా సాయంత్రం వరకు పరిస్థితి మారుతుంది. కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒకసారి ఆలోచించి అడుగు వేయండి. ఇక సినీ రంగం, కళారంగం వారికి, సినీ కళారంగాల్లో ఉన్న వారికి ఇది అవకాశాల రోజండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం రేపటి రోజున మీ ముందుకు రావచ్చు. కానీ అదే సమయంలో కొంతమంది మీ ప్రతిభను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ టాలెంట్పై నమ్మకం ఉంచుకొని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఇక వ్యవసాయ రంగం చేసేవారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి రోజు. పంటలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే ముందుగా పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా చిన్న లాభాన్ని కనిపిస్తాయి. నీటి విత్తనాల విషయంలో జాగ్రత్తగా అవసరం. ఇక విద్యారంగం విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉందంటే, విద్యార్థులకు రేపటి రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. చదువుపై ఫోకస్ పెంచాలి. చిన్న అలసత్వం కూడా పెద్ద నష్టంగా మారే అవకాశం కూడా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఇది రివిజన్ చేయడానికి మంచి రోజు. గురువుల మాట వినడం వల్ల మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. అనవసరమైనటువంటి అంటే మొబైల్ చూడడం కానీ, లేకుంటే విపరీతమైనటువంటి టైంని వేస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా చదువుపై శ్రద్ధగా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయన్నమాట. ఇక ప్రత్యేక హెచ్చరిక వచ్చేసి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు వచ్చేసి ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. వీరితో మీకు ఒక చిన్న చిక్కు తప్పకుండా వస్తుంది. ఈ వ్యక్తి మీకు తెలిసిన వాడే కావచ్చు, మీ స్నేహితుడు, సహోద్యోగి లేదా బంధువు కూడా కావచ్చు. వారు చెప్పే మాటలు మీకు మొదటగా నమ్మకంగా అనిపించిన తర్వాత ఇది ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. చిన్న గొడవ, అపార్థం లేదా డబ్బుకు సంబంధించిన విషయం కూడా అవ్వచ్చు. కాబట్టి వారి మాటలను వెంటనే నమ్మకండి. డబ్బు లావాదేవీలో జాగ్రత్తగా ఉండండి.
వాదనలు చేయకుండా శాంతంగా వ్యవహరించండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ సమస్యను సులభంగా తప్పించుకోవచ్చు. ఈరోజు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఎన్నో మిశ్రమ ఫలితాలైతే మీరు తప్పకుండా పొందబోతున్నారండి. ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం చాలా విషయాలు జీవితంలో గుర్తుంచుకుంటారండి. అంటే సంపాదన, పేరు, గౌరవం, సంబంధాలు ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటారు. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోతున్నారు. చాలామంది అండి మర్చిపోతున్నారు. ఏంటంటే కనుక ఇంటి కులదేవత. నిజంగానండి మన ఇంటి కులదేవతను మనం మర్చిపోవడం వల్ల మనకు చాలా అనర్థాలు అయితే జరుగుతాయన్నమాట. మీరు పుట్టుకతోనే రక్షణగా ఉన్న శక్తి మీ ఇంటి కులదేవత కదా. నువ్వు అంటే ఆమె లేదా అతను అంటే దేవుడు లేదా దేవత. మీరు మర్చిపోతే మీ జీవితంలో రక్షణ కవచం తగ్గిపోతుందండి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయన్నమాట. కులదేవత ఆశీర్వాదం లేకపోతే సంపాదించిన డబ్బు చేతులు అసలు నిలవదు. ఎంత సంపాదించినా అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. విపరీతమైనటువంటి నష్టాలు, అప్పులు వస్తాయి. డబ్బులు వచ్చినా నిలబడకపోవడం ఇదే కారణం కావచ్చు అనమాట. ఇక ఇంట్లో శాంతి లేకపోవడం అండి. ఇంటి కులదేవతను పూజించకపోతే ఇంట్లో చిన్న చిన్న గొడవలు తప్పకుండా మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనవసరమైనటువంటి వాదనలన్నీ పెరుగుతాయన్నమాట. ఇంటి ఆనందం మొత్తం డీలా పడిపోతుంది. ఇక పనులు ఆలస్యం అవుతాయి. ఎంత ప్రయత్నించినా పనులు పూర్తి కావు. చిన్న పని కూడా పెద్దగా అడ్డంకిగా మారుతుంది. మీకు అనిపిస్తుంది, ఎందుకు నా పనులు సరిగా జరగడం లేదు, ఇన్నాళ్ళు బాగా జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగడం లేదు. దానికి కారణం ఏంటంటే మీరు మీ కులదేవతను మర్చిపోయారు కాబట్టి. ఇక ఆరోగ్య సమస్యలండి. కుటుంబంలో ఎవరో ఒకరు తరచూ అనారోగ్యంతో బాధపడడం కులదేవత ఆశీర్వాదం లేకపోవడమే అని పెద్దలు చెప్తారు. చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక నరదృష్టి ప్రభావం పెరగడం అండి. మీ మీద ఇతరుల దృష్టి, అసూయ, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ పడుతుందన్నమాట. కులదేవత రక్షణ లేకపోతే ఈ ప్రభావం మీ జీవితాన్ని మరింత ఇబ్బంది పెడుతుంది. ఇక బంధాలు దూరం కావడం అండి. బంధువులతో అనవసరంగా దూరం పెరుగుతుంది. అపార్థాలు, మాటల తేడాలు తప్పకుండా వస్తాయి. ఇది కూడా కులదేవతను మర్చిపోవడం వల్ల వచ్చే ఒక ప్రభావం అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక అదృష్టం తగ్గిపోవడం అండి. ఎక్కడో ఒక చోట అదృష్టం మిమ్మల్ని వదిలేసినట్లు మీకు తప్పకుండా అనిపిస్తుంది. చివరి నిమిషంలో అవకాశాలన్నీ చేజారిపోతాయి. ఉద్యోగం 1 మార్కులో పోవడం, లేకుంటే హాఫ్ మార్కులో పోవడం, ఇంకా ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి రాకపోవడం, ఇంకా ట్రాన్స్ఫర్స్ అనేది వచ్చినట్లే వచ్చి జరగకపోవడం, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? మనం ఇంటి కులదేవతను మర్చిపోతున్నందుకు. ఇక మీ ఇంటి కులదేవతను మర్చిపోతే అది పూర్తిగా పూజ కాదు. మీకు మొదటి రక్షణ ఆమె నుంచే తప్పకుండా వస్తుంది. మరి ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా వినండి. ప్రతి శనివారం లేదా మీకు వీలైన రోజున కులదేవతను తప్పకుండా గుర్తు చేసుకోండి. వారి పేరు తెలిసి ఉంటే జపించుకోండి. ఒక చిన్న దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. సంవత్సరానికి కనీసం ఒక్కసారి అయినా వారు ఉండేటువంటి ఆలయానికి తప్పకుండా దర్శించండి. మీరు మీ కులదేవతను గుర్తు చేసుకుంటే మీ జీవితంలో మార్పులు తప్పకుండా నెమ్మదిగా మొదలవుతాయి. శాంతి, సంపద, ఆరోగ్యం మళ్ళీ మీ వైపు వస్తాయి అన్నమాట. ఈ విషయం మీకు తెలిసి ఉంటే లేదా మీరు ఇప్పటి నుంచి పూజ ప్రారంభించకపోతే తప్పకుండా పూజ అనేది చేసుకోండి. మీ ఇంటి కులదేవత ఆశీర్వాదం మీరు తప్పకుండా పొందండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో చిన్న విషయంలో మీకు అనిపించవచ్చు, ఒక పెద్ద సమస్యగా మారే సూచన కూడా మీకు తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలండి. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నిజంగా రేపటి రోజున వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వారి అయినా ఆ రోజు వారి ప్రవర్తన మీకు చిక్కులుగా తెచ్చేదిగా ఉంటుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు, స్నేహితుడు, బంధువు లేదా ఉద్యోగంలో సహోద్యోగి కూడా కావచ్చు అన్నమాట. వారు చెప్పే మాటలు మొదట నమ్మకంగా మీకు అనిపిస్తాయి, మీకు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ అదే విషయం తర్వాత ఒక సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. మాటల తేడాలు, చిన్న మాట పెద్దవిగా గొడవగా మారచ్చు. మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో అబద్ధాలు రావచ్చు. తర్వాత అది తిరిగి మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి ఒకసారిగా మీకు షాక్ ఇవ్వచ్చు. వారి వల్ల మీరు బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా వాదించకండి, ఎవరితో వాదనలు చేయకండి, వారి మాటలను వెంటగా నమ్మకండి. వెంటనే డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండండి. శాంతంగా, ఓర్పుతో తప్పకుండా వ్యవహరించండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్య కూడా చిన్నదిగా మారిపోతుందన్నమాట. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది రేపటి రోజున కుంభరాశి వారికి. ఏదైనా సరే ఈరోజు మీరు ఇది దిన ఫలితాలు తప్పకుండా విని ఉంటే, గుర్తుంచుకుంటే, ముందుకు నడిస్తే మీ జీవితంలో తప్పకుండా మంచి మార్పులు వస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ సన్నిహితులతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి దిన ఫలితాల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి.
ఆ భగవంతుడి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.